సహోదరులారా, పరిశుద్ధ గ్రంథము నుండి పరమగీతం 2వ అధ్యాయము 3వ వచనములో, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని. అతని ఫలము నా జీవకు మధురము. గత దినాలలో జల్దరు వృక్షము అనగా యాపిల్ పండు, అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తువారు 10,000 మంది పురుషులలో అతనిని గుర్తింపవచ్చును అనే మాట ధ్యానం చేశాను. గత బుధవారమున నేను ఆనందభరితనై అతని నీడను కూర్చుంటిని. ఎప్పుడు ఆనందం? తప్పిపోయిన కుమారుడు తిరిగి తన తండ్రి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి అతన్ని సంతోషముతో చేర్చుకొని గొప్ప విందువు చేయడమే గాక నాతో పాటు మీరు కూడా ఈ నా సంతోషములో పాలు పొందండి. నేను ఆనందభరితుడను, నేను ఆనందభరితురాలను. పాపాత్మురాలైన స్త్రీ ఆయనకు ఎప్పుడైతే తన తల వెంట్రుకలతో ఆయనను అభిషేకం చేసిందో ఆమెతో అన్నాడు, ఆమె విస్తారముగా ప్రేమించింది గనక ఆమె విస్తార పాపములు కనుక. ఎప్పుడు ఆనందం? పాప క్షమాపణ దొరికినప్పుడు. నమ్మిన ప్రజలు, నమ్మిన విశ్వాసులు ఇప్పుడు ఎక్కడున్నారంటే, నేను అతని నీడ కింద కూర్చొని ఉన్నాను. రక్షించబడిన విశ్వాసులు యేసు ప్రభు యొక్క వాతావరణములో ఉండాలి, లోకములో కాదు నువ్వు ఉండాల్సిందేది. ఎందుకంటే లోకము నుండి నేను ప్రత్యేకపరుచుకున్నా.
ఇక ఆయన నీడలో ఉండాలి. ఆయన నీడ నీకు గొప్ప కాపుదల. 17వ కీర్తన 8, 9 వచనాలు. 17వ కీర్తన 8, 9 వచనం. నీ కృపాతిశయములను చూపుము, తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. లయపరచుగోరు వారి దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేతి నుండి చిక్కకుండను. నీ రెక్కల నీడ కింద నన్ను దాచుము. నన్ను లయపరగొరచువారు నన్ను చిక్కించుకొనవలనని ఎన్నో ఉరులు నొగ్గుతూ ఉన్నారు. అయ్యా, ఒకడు తన కనుపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. నేను నీ రెక్కల నీడలను శరణుజొచ్చి ఉన్నాను, నన్ను దాచుము. అవును, ఇది చెడు కాలము. ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరిక ఉండాలని కూడా బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రేమ సన్నగిల్లిపోయే దినాలలో మనం ఉన్నాం. యేసు ప్రభు వారే అన్నారు, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతున్న ఈ దినాలలో నన్ను చిక్కించుకునవలనని, నన్ను లయగోరచబడాలని శత్రువులు పలుమార్లు నన్ను వెంటాడుతూ ఉన్నారయ్యా. అయ్యా, నీ రెక్కల కింద నీడలో నన్ను దాచుము. నిన్న వారంలోనే కదా గుజరాత్ నుండి లండన్కు ఫ్లైట్ బయలుదేరి దాదాపు 250 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో ఒక ఫ్యామిలీ వాళ్ళు ఒక గ్రూప్ ఫోటో తీసుకొని వారికి పంచారు. ఇక మేము వెళ్తున్నాము, మేము లండన్లో స్థిరపడతాము, అవసరం మీరు పిలుస్తాము, మీరు తప్పకుండా రండి అన్ని ఎన్నో ఆశలతో బయలుదేరారు. ఎందరో విద్యార్థులు బయలుదేరారు. ఏమైపోయింది? కూలిపోయింది. ఒక్కడు మిగిలాడు. సరే, టాటా గ్రూపు వారు చనిపోయిన ప్రతి వారికి 2 కోట్ల రూపాయలు మేము ఇస్తామని ప్రకటన చేశారు. ప్రాణమా ముఖ్యము, కోట్ల? ఎన్ని కోట్లుంటే ఏం లాభం? ఓడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం అని యేసు ప్రభు వారు ఎప్పుడో చెప్పారు. ఆ కోట్లు కోల్పోయిన ఆ ప్రాణాన్ని రక్షిస్తుందా? ఒకే ఒకడు మిగిలాడు. ఇలా లోకములో ఎందరో ఆ యొక్క టన్నెల్లో కొండలో తవ్వుతూ దాదాపు కొన్ని మంది చనిపోయారు. 100 రోజులు కావస్తున్న ఆ శవాలను వెలుపగలి ఎలుపల తీసుకురావడానికి ఇంతవరకు అంతు చిక్కడం లేదండి. లోకం వైపు ఒకసారి చూడు, నిన్ను నీవు ఒకసారి గుర్తుపెట్టుకో, నీ కుటుంబాన్ని ఒకసారి చూడు. దేవానికి స్తోత్రములని నువ్వు స్తుతించక మానవు. నన్ను దాచు. ఏలియాను యెజబెలు దేశాలు వెతకడానికి పంపించిందంట.
ఎక్కడికి వెళ్ళినా ఏలియా ఇక్కడ ఉన్నాడా ఏమో మాకు తెలియదండి, అక్కడున్నాడో ఇక్కడున్నాడో మాకు తెలియదండి అంటున్నాడు. కారణమేమి? ఏలియాను దేవుడు దాచాడు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనం. 18:10. నిన్ను చిక్కించుకొనవలనని నా ఏలినవాడు దూతలను పంపించని జనమొకటైనను లేదు, రాజ్యం ఒకటైనను లేదు. అతడు ఇక్కడ లేడనియు అతను చూడలేదనియు వారు ఆయా జనముల చేత రాజ్యముల చేత ప్రమాణము చేయించుచు దేవుడు దాచిపెట్టాడు. నన్ను దాచుము భక్తుడు అడుగుతూ ఉన్నాడు. అవును ప్రభువా, ఈ చెడు లోకములో అభివృద్ధి పొందితే అసూయపడే ఈ లోకములో, అయ్యా నా ఆధ్యాత్మిక జీవితములో నేను లోకం వైపు, లోక ఆకర్షణకు, లోకములో ఉన్న దేనిని ప్రేమించక నీకు సాక్షిగా జీవించుటకు నీ కృపను దయచి, నన్ను లయగోర్చువారు నన్ను చిక్కించుకొనవలనని ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుమయ్యా, నన్ను దాచుము. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 17వ వచనము లేదా 14వ వచనము. దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందు జీపు అను అరణ్యమున ఒక పర్వతమందు నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతని వెదకినను దేవుడు సౌలు చేతికి అప్పగించలేదు. ఎంత భద్రత అండి దేవుని ప్రజలకు. గాడిదలు ఎతికే వాడిని తీసుకొచ్చి దేవుడు రాజుగా పెడితే రాజ్యాన్ని పాలించేది పోయి నా ముందరే పొగుడుతారా? వీడెంత, వీడి జీవితం ఎంత? అసలు వాడు భూమి మీద ఉండకూడదు, వాడు మరణమునకు అర్హుడు. జీవితాంతము విరోధముగా ఉన్నాడు దావీదునకు సౌలు. కానీ దేవుని కాపుదల ఏంటంటే దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచూ ఉండెను. అంత శ్రేష్టమైన మాట అండి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచూ ఉండెను. ఒకే అధ్యాయంలో 2 సార్లు రాయబడింది. అది ప్రత్యేకమైన మాట అని అర్థం. ఎంత గొప్ప దేవుడండి. ఇతడు పని కట్టుకున్నాడు అనుదినము. కానీ కాసు తిరకాసు అయిపోయింది. దేవుడు సౌలును దావీదు చేతికి అప్పగించాడు. 24వ అధ్యాయంలోని 10వ వచనం. ఆలోచించుము ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగు గుహలో నా చేతికి అప్పగించెనో. మామయ్య, ఓ సౌలు మామయ్య, నువ్వు కల్లార చూసితివే. కొందరు నాతో చెప్పినను ఇతడు యెహోవా చేత అభిషేకము పొందినవాడు గనుక నేను అతన్ని చంపను.
అపాయాలు ఉపాయాలు వచ్చినప్పుడు ఇదిగో ఇలాంటి వాళ్ళు కనపడతా ఉంటారు. 17-18 వచనాలు. యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నా అపకారమునకు ఉపకారము చేసిన వాడై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడిపరిచితివి గనుక నీవు నాకంటే ఎప్పుడివి అనేకులతో ఏమన్నాడు? మీరు సౌలును అప్పగిస్తే మీకు బహుమానాలు ఇస్తా అంటున్నాడు. మిమ్మల్ని ఉన్నతమైన వ్యక్తులుగా చేస్తానంటున్నాడు. కానీ ప్రమాదములో ఉన్నప్పుడు, చిక్కుకున్నప్పుడు ఏమంటున్నాడంటే, నువ్వు నాకంటే నీతిమంతునివయ్యా అంటున్నాడు. చాలామంది ఇలాగే అపాయాల్లో ప్రమాదాలు వచ్చినప్పుడు నిజంగా దేవుడు గొప్పవాడండి, నేనేమో అనుకుంటండి, నిజంగా దేవుని కృప అండి. అంతమునుపు బైబిలే చదవరు, అంతమునుపు ప్రార్థనే చేయరు, అంతమునుపు దేవుని సన్నిధికి అసలే రారు. కానీ ఇదిగో ఈ ద్వంద్వ వైఖరి జీవితం. ఏమంటున్నాడు? నువ్వు నాకంటే నీతిమంతుడు. ఆయన తన ప్రజలను ఆశ్చర్యకరంగా కాపాడు దేవుడు. 64 కీర్తన 2వ వచనం. 64 కీర్తన 2వ వచనం. కీడు చేయువారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుమయ్యా, నన్ను దాచు. ఎవరంట? కీడు చేయువారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచు. ఈ భ్రష్టమైన సమాజములో దేవా నా కుటుంబాన్ని నీ రెక్కల కింద ఉంచుకొని కాపాడు. యోబు ఇంటి చుట్టూ ఏమేశాడు? జ్యోతిర్మయి చెప్తాడు. ఏమేశాడు? నేను అసలే డిఎస్ఎల్ సిద్ధపడతా అంటే నువ్వు ఏంది మామయ్య అంటాడు. సరే, కంచె వేశాడు. ఏమేశాడు? సాతానుతో ఏమంటున్నాడు? అతను ఏమైనా చెయ్యి అంటున్నాడు. సాతానుడు ఏమంటున్నాడు? ఆ ఇంటి చుట్టూ నువ్వు కంచె వేశావు, నేను అందులోకి పోలేను, అందులోకి వెళ్ళలేను. యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుని గొప్ప కాపుదల. దేవుని స్తుతించాలా, దేవుని గణపరచాలా, దేవుని మహిమపరచాలా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అన్నారు యోహాను సువార్త 10వ అధ్యాయములో, వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు, నా తండ్రి చేతిలో నుండి ఎవడు వాటిని అపహరింపడు. ఎంత గొప్ప కాపుదలండి! ఎవరు వాటిని అపహరింపడు. యూదా పత్రికలు ఏముందంటే, యేసుక్రీస్తునందు భద్రము చేయబడి ఉంది. యేసుక్రీస్తులో. అందుకే సామెతల గ్రంథం 18:10లో యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి వెళ్ళి సురక్షితముగా ఉండును. అతని నీడ కింద కూర్చున్నా
నిర్గమకాండం 31వ అధ్యాయము మొదటి వచనం. నిర్గమకాండం 31వ అధ్యాయం మొదటి వచనం. మరియు యెహోవా ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో ఊరు మనువులను ఊరు కుమారుడైన బెసలేలును నేను పిలిచి తిని. బెసలేలు అనగా దేవుని నీడలోని వాడు. బెసలేలు అనగా దేవుని కాపుదల అని అర్థము. ఎవరైతే దేవుని నీడలో ఉంటారో దేవుడు వారిని ఉన్నతమైన వ్యక్తులుగా చేస్తాడు. ఈ 31, 32, 33, 34, 36 అధ్యాయాలు ఇంటికాడి వెళ్ళాక చదవండి. ఏమంటున్నాడు? నేను బెసలేలును పిలిచి తిని. అబ్రహాం గురించి ఏమన్నాడు? మీ తండ్రి అయిన అబ్రహాం గురించి ఒకసారి ఆలోచించుకొనుడి. అతడు ఒంటరిగా ఉన్నప్పుడు నేను అతన్ని పిలిచి తిని పెక్కు మంది అవునట్లు అతన్ని ఆశీర్వదించాను అంటున్నాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనం. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నేనే, నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో రహస్య స్థలములలోని మరుగైన ధనం నీకు ఇచ్చేదను. 51:1 చదవండి, తర్వాత మళ్ళీ అటుకు వస్తాం. 51:1 నీతిని అనుసరించి యెహోవాను వెదుకుచున్న వారులారా నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించుడి. ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దానిని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతన్ని ఆశీర్వదించి అతన్ని పెక్కు మంది ఎగునట్లు చేసి. నేను పిలిచి తిని. చాలామంది దేవుని పిలుపును పోగొట్టుకుంటున్నారండి. దేవుడు పిలిచినప్పుడు, దేవుడు నీ హృదయంలో కార్యం జరిగించినప్పుడు, నువ్వు ఇష్టపడి దేవునికి లోబడితే ఆయన ఉన్నతమైన వ్యక్తిగా చేస్తాడు. యేసు ప్రభు ఉన్న దినాలలో ఒక ధనవంతుడైన యవనస్తుని పిలిచాడు. వాడే వచ్చి యేసు ప్రభు దగ్గర నిలబడి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేనేమి? అయ్యా, నువ్వు మోసే ధర్మశాస్త్రం పాటిస్తున్నావా? అయ్యా, నువ్వన్న 30 సంవత్సరాలప్పుడు సేవకు వచ్చావేమో. ఇప్పుడు అంటున్నాడు, నేను బాల్యము నుండే. అదేమని రాయబడిందంటే, అతన్ని ప్రేమించి. నీకు ఒకటి కొదవగా ఉన్నది, నీ ధనమును వదిలిపెట్టి నన్ను వెంబడించు అన్నాడు. పిలిచిన వాడెవరు? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలయందు గుప్తమై ఉన్న దేవుడు పిలిచాడు. కానీ ఏం చదువుతాము? ఆ యవనస్తుడు మిగుల ఆస్తి గలవాడు గనుక వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. పిలిచినది దేవుడు. ఆకాశములు మహాకాశములు పట్టజాలని దేవుడు నన్ను వెంబడించు అన్నాడు. కానీ సామెతల గ్రంథంలో ఉంది కదా, ధనవంతునికి అతని ధనమే ఎత్తైన ప్రాకారం కలిగిన పట్టణం అంట. సరే,
ఏదైనా వస్తా, కానీ అదొక్కటి మాత్రం చెప్పాకంట. యవనస్తుని మాది అతడు వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. శారాను గురించి, అబ్రహాముని గురించి ఒకసారి యోచించండి. అతడు ఒంటరిగా ఉండునప్పుడు నేను అతన్ని పిలిచాను. ఇప్పుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. దేనికి పిలుస్తున్నాడు? రహస్యమైన అంధకారములో ఉన్న ధనాన్ని నీకు ఇవ్వడానికి. ధనం అంటే నగలు, వజ్రాలు, వైదూర్యాలు కాదు, దేవుని వాక్యం. దేవుని వాక్యము ప్రవచించే నోరు, దేవుని వాక్యం ప్రకటించే పాదాలు, దేవుని సువార్త అందించే చేతులు ఎంతో సుందరమైనవి అంట. కానీ అవి మనం చెయ్యం. పత్రికలు స్వచ్ఛందంగా ఎంతమందికి ఇచ్చి ఆహ్వానించారు? చేతులు ఎత్తండి. మీతో పాటు ఒక నలుగురు పిలుచుకొని వచ్చిన వాళ్ళు ఎవరు? చేతులు ఎత్తండి. నేను నలుగురు పిలుచుకొని వచ్చాను అని. సహోదరులు కానీ సహోదరులు కానీ పిలుచుకొచ్చావా నలుగురిని? మనకి ఎన్నెన్నో పనులు ఉంటాయి. నాకు వసతులు సరిగ్గా లేకపోయినా నన్ను ప్రేమించే వారందరికీ పత్రికలు ఇచ్చి వాళ్ళని ఆహ్వానించి వచ్చాను. చూసారు? రండి రండి రండి. కూడికలంటే అది ఎందుకో అన్నట్టుగా ఉంటున్నారు. ఇది మాది, మనది. అనేకులకు దేవుని వాక్యం వినిపిస్తే మన పరలోకములో ఐశ్వర్యమో అనే ఆలోచన కూడా రావడం లేదు. కృపమ్మ పిలిపించింది. ఆ పొలాలలో పనిచేసేవారు వాళ్ళు చక్కగా వచ్చి వాక్యం విని వెళ్ళిపోయారు. సరే, ఒక బాధ్యత ఉండడం లేదు, ఎవడిదో అన్నట్టుగా, ఎందుకు పెట్టాడబ్బా అన్నట్టుగా. వచ్చారా? దేవా, మా సంఘములో ఏర్పాటు చేసిన ఈ కూడికలు ఫలించినట్లుగా నీ కృపను దయచి, నేను ఒకరిని మరొకరిని తీసుకుని వచ్చినట్లుగా నీ కృపను దయచి. సరే, ఏదో ఒక విధముగా దేవుని పనిలో ఎప్పుడైతే వాడబడతారో దేవుడు ఆశ్చర్యకరంగా ఆశీర్వదిస్తాడు. అది ప్రార్థన అయినా, పాట అయినా, ప్రసంగమైనా, ఇతరులను సమకూర్చటంలో, నడిపించటంలో కూడా అది కూడా దేవుని సేవే. ఒక్క టేబుల్ కాడ నిలబడి ప్రసంగం చెప్పడమే కాదు. చూసారా? ప్రతి ఒక్కరూ మీరందరూ నలుగురు పట్టుకొని వచ్చింది ఈ ప్రదేశం అంతా ఖాళీగా ఉండున్నా. సరే, బాధ్యత లేదు. మరి ఎలాగా దేవుని ఆశీర్వాదాలు ఎలాగ వస్తాయండి? 10 తలాంతులు కలిగిన వాడు 10 తలాంతులు సంపాదిస్తే ఏమన్నాడు? బలా నమ్మకమైన దాసుడా. 5 తలాంతులు గలవాడు 5 తలాంతులు సంపాదిస్తే ఏమన్నాడు? ఈ చిన్నదానిలో నమ్మకముగా ఉన్నావు, అనేక పట్టణం మీద నేను ఇస్తాను. ఇంకొకడు ఉన్నాడు, పని పాట లేని ప్రతిదానికి సాకులు చూపెట్టాడు. నువ్వు కోప్పడుతావు, ఏది చేయాలన్నా, అందుకే ఇదిగో పట్టు అన్నాడు. ఏమన్నాడు అని? చెడ్డ దాసుడా, సహకారులకు ఇచ్చినా కూడా నేను వారితో వడ్డీ రాబట్టుకుందునే అన్నాడు. దేవుని పనిలో ప్రతి వారు ప్రయాసపడాలి. ఒక భారముతో, ఇదిగో
నేను బెసలేలును పిలిచి తిని 31వ అధ్యాయంలోనే 5వ వచనములో నేను అతనిని ఆత్మపూర్ణిగా చేసి తిని 36వ అధ్యాయం 1వ వచనములో అతడు దేవుడు ఆజ్ఞాపించినట్లు సమస్తము చేసెను అనే మాట మనం చూస్తాం. బెసలేలు దేవుడు ఆజ్ఞాపించిన దానిని నెరవేర్చును అనే మాట మనం చూస్తాం. ఎవరు చేయగలరు ఈ మాటలు? దేవుని నీడలో ఉన్నవారు, దేవుని కాపుదలలో ఉన్నవారు, దేవుని కొరకై భారముతో ఉన్నవారు. చూసారా? మర్చిపోతున్నాం మనం. ఎందుకంటే లోకం వచ్చేసింది, శరీరము నీ మీద పెత్తనం చేస్తూ ఉంది కనుకనే రాత్రి కూడికలు కూడా రాలేకపోతున్నావు. అలాంటి వారికి లూకాసు సువార్త 2వ అధ్యాయములో వృద్ధురాలైన హన్న ఉంది. 84 సంవత్సరాలు దేవాలయమును విడువక ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు చేయొచ్చు, కాలం గడుపుచు ఇశ్రాయేలుల విమోచన కొరకు కనిపెట్టుచున్న వారితో ప్రభుని గురించి మాట్లాడుతూ ఉన్నాయి. నేను రుద్రాలు కదా, నాకు బీపీ షుగర్లు ఎక్కువ కదా, అసలే మోకాళ్ళు వంగవు, నువ్వు అంతసేపు చెప్తే ఎట్లా? చూసారా? కారణం ఏమంటే ఇప్పుడున్న యువత శారీరమైన వ్యాయామం చేయడం లేదు. రెండవది మినరల్ వాటర్ అంటున్నాం కానీ అందులో ఏమీ లేదు, అందుకని పుట్టుకుని ఎముకలు ఎదిగిపోతున్నాయి. చూసారా? శారీరమైన వ్యాయామం ప్రతి ఒక్కరూ చేయాలి. మానేసినాం ఫోన్లు వచ్చినాక. నేను ఎలాగ బతకాలి అనే ఆలోచన కూడా ఉండడం లేదు నేటి యువతకు. ఎవరి కోసం? వాళ్ళే చేస్తారు. నీకు అంత బరువు ఎత్తేసే పోతాను, ఇది ఒక్కటి నేర్చుకున్నాను భయపడిచ్చి. సరే, తల్లి దగ్గర ఉండి పాఠాలు నేర్చుకుందాం అనేది లేదు. అయినా ఏం చదివినావు మమ్మీ నువ్వు? అంటే ఆ రాదు, నువ్వు అంటే నువ్వు చెప్పేదానివే నాకు. నేనేందనుకుంటున్నావు? ఐఏఎస్ చదివిండేది నిలబెట్టి బైబిల్ చదవమంటే 23వ కీర్తనలో 10 ఒత్తులు తప్పోతాడు మావాడు డేవిడ్. సరే, తెలుగు ఎప్పుడన్నా ప్రాక్టికల్ చేస్తే కదా. తల్లిదండ్రుల లోపాలను గుర్తెరిగేదానివే నువ్వు. ఇష్టపడి చదవాల బైబిల్. గవానికి ఎప్పుడో చెప్తున్నా, నా పేరు నాతో పోకూడదురా, లేదండి వాళ్ళ అబ్బాయి కూడా చెప్తాడనే పదం రావాలి అని. వాడే అడిగాడు, ఏం చెప్పమంటావు వాక్యం? నాకు దేవుడు నాకేమన్నా ఇచ్చే కదా అన్నాడు. ఇచ్చాడు. 6 సంవత్సరాలు అయింది. ఒక్కసారి కూడా నిలబడి బైబిల్ చదివినది లేదు, ఒక్కసారి నిలబడి స్తుతులు చెల్లించేది లేదు. కాకపోతే పరిచర్యలో బాగా ప్రయాసపడతాడు, బాగా కష్టపడతాడు అందరిని సమీకరించడం. కానీ దేవుని వాక్యం చెప్తేనే నాకు ఆనందం అని ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను. చూసారా? ఎందుకంటే ఇక్కడ గంధం దేవదానమే, బయటికి వెళితే అయ్య వచ్చినాడు అంటారు. అది నాతో పోకూడదు, లేదండి వాళ్ళ అబ్బాయి కూడా అట్లనా పిలిపిండయ్యా మా దానం బదులు. ఆయన ప్రభు దగ్గరికి పోయినా, ఇదిగో ఆయనలో మేము చూసుకుంటామండి వాళ్ళ అబ్బాయిని, రాయా వాక్యం చెప్పుదరా 4 మాటలు. చూసారా? తిమోతి ఇంటిలో
3 తరాలుగా విశ్వాసం. మన విశ్వాసం మన పిల్లలకు అబ్బడం లేదు. చూసారా, రక్షించబడ్డామంటున్నారే కానీ స్వతంత్రంగా లేచి స్తుతులు చెల్లించి ప్రార్థన చేసి ప్రభు పనిలో ఏ విధమునైనా సహాయకులుగా ఉండాలి అనే పదం. ఇదిగో గుళ్ళో నువ్వు ఏమన్నా చేసినావంటే నీకు ఉండయిసుడు, వెళ్దాం కానీ సైలెంట్గా ఉండు, సైలెంట్గా ఉండు. అహాబును గురించి ఏమని రాయబడింది? అబద్ధమునకు అమ్ముడు పోయి అహాబు వంటి వాడు ఎవడూ లేడండి. భార్య సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. జాగ్రత్త, అంతే గప్చిప్. ఇది ప్రభు పని అని అనుకోవడం లేదు. ఇష్టపడి చేయాలి, శ్రమపడి చేయాలి. స్టెఫెన్ ఇంటివారు యవనస్తుడు ప్రభు కొరకు హతసాక్షి అయినను వారి కుటుంబం వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము సమర్పించుకున్నారంట. మా కుమారుడండి దేవుని కొరకు నిలబడ్డాడండి, దేవుని సన్నిధిలో ఉండేవాడండి, విధవరాళ్లకు భోజనం వడ్డించేవాడండి, సన్హెద్రిన్ సభలో ప్రభును గణపరుచాడండి. ఆనాటి మత చాందాస్తులు మా వాని రాళ్లతో పుట్టినప్పుడు కూడా మా వాడండి ఎంత గొప్ప ప్రార్థన చేశాడండి. యేసు ప్రభువా, ఈ పాపం వారి మీద మోపకము. మా వాడు చావునకు దేవుడే సింహాసనం నుండి లేచి నిలబడ్డాడండి. ఇంతకన్నా ఏం కావాలండి భాగ్యము. రండి, మా ఇంటికి రండి, మాతో ఉండండి, ఈ ప్రాంతంలో సేవ చేయండి. తమను తాము సమర్పించుకున్నారు. ఒక యువకుడు కుటుంబంలో కోల్పోతే ఆ ఇంటిలో ఎంత క్షోభ ఉంటుందో. కానీ మా వాడు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. భూమి మీద మా వాడేనండి మానవునిగా దేవుని కొరకు హతసాక్షి అయినది. ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారండి. నువ్వు బాగా గుండ్రాయి మాదిరి తిని ఎన్నైనా మాట్లాడతావులే. సరే, అవలంబించుకోవడం లేదు, అనుమయం చేసుకోవడం లేదు. నీ ఆధ్యాత్మిక జీవితములు బెసలేలు దేవుని నీడలో ఉన్నవాడు, దేవుని కాపుదలలో ఉన్నవాడు. అందుకని అతన్ని నేను పిలిచాను, ఆత్మపూర్ణిగా చేశాను. అతడు ఇతరులకు సహాయకుడుగా ఉంటాడు. అతడు నేను చెప్పినది యావత్తూ చేశాడు. కనుక జీవము అల్పము, కానీ ఎప్పుడు ప్రభు దగ్గరికి వెళ్తామో చెప్పలేము. కానీ మనం ఏమైతే ప్రభు కొరకు చేశామో అవి పరలోకంలో ప్రశంసించబడతాయి. గుర్తుపెట్టుకోవాలి. 3వ మాట 36వ కీర్తన 7వ వచనం. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. కృప అనే పదానికి నిర్వచనమేమి? దేనికి మనము అనర్హులమో దానికి అర్హులుగా చేయుటయే కృప. 2 కొరింథీ పత్రిక 8:9 మీరు
మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన మీరు ధనవంతులు కావాలని మీ నిమిత్తము ఏమయ్యాడంట రక్షకుడు. ఇదే దేవుని కృప. నీ కృప ఎంతో అమూల్యమైనది. పౌలు గారు తన బలహీనతలను తీసివేయని ప్రార్థన చేయలేదు, కానీ ఈ బలహీనతలలో నాకు సహాయం చేయండి. దేవుడు తీసివేయలేదు, కానీ నీ బలహీనతల యందు నా కృప నీకు పరిపూర్ణ